విమానాలు, హెలికాప్టర్లు అద్దెకిచ్చే సంస్థ ఎవరో గాని, మేబీ రాజకీయ నాయకుల సంస్థ అయ్యుంటది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ సంస్థలు అదృష్టవంతులు. కష్టపడకుండా కూర్చొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. విమానాలు, హెలికాప్టర్లు కొనుక్కునేందుకు ఎట్లాగో బ్యాంక్ లోన్స్ వస్తాయి. కాపోతే బేరాలు తొందరగా రావు. ఇప్పుడు ఆ బేరాలు చాలా సులభం 2 తెలుగు రాష్ట్రాలు. ఇదివరకు ఎప్పుడూ లేనిది తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు గూడా హెలికాప్టర్లే. దాదాపు 2, 3 హెలికాప్టర్లు. డబ్బులు కుప్పలు తెప్పలు పోస్తున్నారు. ఆంధ్రాలో 3 ముగ్గురికి ఇప్పుడు ఇదివరకు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి తను హెలికాప్టర్ వెళ్తే బై రోడ్డు వెళ్తే ట్రాఫిక్కు, పోలీసులు వందల మంది పెట్టాల. ఇదంతా ఎందుకు పబ్లిక్ ఇబ్బంది అన్నటువంటిది బై హెలికాప్టర్‌లో వెళ్తే, అదిగో హెలికాప్టర్‌లో వెళ్తాడు వాడు. మొత్తం దోచుకు తింటున్నాడు. ఇట్లాగ రాసుకొచ్చారు. ఇప్పుడు 3 విమానాలు, 3 హెలికాప్టర్లు. టోటల్‌గా చూస్తే ఖర్చు విపరీతం. మనం సంక్షోభంలో ఉన్నాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెప్తుంటాం. కానీ జరిగేది ఇక్కడ ఇది. తాజాగా ఇదే సాక్షి రాసుకొచ్చింది. టోటల్‌గా ఈ చంద్రబాబు గారి ప్రత్యేక విమానాల ఖర్చు ఏడాదికి 54,63,00,000 అయిందట. తొలి త్రైమాసికం అంటే మొదటి 3 నెలల్లో 19,12,00,000, రెండో త్రైమాసికంలో 10,92,00,000, మూడో త్రైమాసికంలో 10,92,00,000, నాలుగో త్రైమాసికంలో 13,65,75,000. ఓవరాల్‌గా చూస్తే ఇట్లాగ తాజాగా 13,65,75,000 విడుదల చేస్తూ ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాసుకొచ్చారు. విమానాల అద్దె చెల్లింపు 40 కోట్ల రూపాయలు, 40.97 అంటే 41 కోట్లు విడుదల చేశారు. ఏడాదిలోనే 54.63 కోట్ల అద్దెల రూపంలో చెల్లించాల్సి వచ్చింది హెలికాప్టర్లకు అన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇక పవన్, లోకేష్ ఖర్చు చెప్పట్లేదు అన్నట్టు. మొన్న ఈ మధ్య వీళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ సొంత డబ్బులతో వెళ్తున్నారని ఏదో సమాచార హక్కు చట్టం కింద ఇచ్చారట. మరి సొంత డబ్బులతో హెలికాప్టర్లు, విమానాల్లో తిరగాలంటే ఆస్తులు రాసి ఇచ్చేసేయాలి. అదేమన్నా జరుగుతున్నదా తెలియదు. ఓవరాల్‌గా అయితే మాత్రం విమానాలు, హెలికాప్టర్లు తిరగడం తప్పేం కాదు. అవసరమైనంత మేర ఖర్చు పెట్టాలి. కానీ అది మాత్రమే లెక్క అన్నటువంటి పాయింట్, అంటే వాటిట్లలో మాత్రమే లెక్క అన్నటువంటి పాయింట్‌ని మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని అనడానికి హక్కు ఉండదు ఇక్కడ. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నడిచి వెళ్ళాలి రోడ్డు మీద అని నేను చెప్పా. ఖచ్చితంగా హెలికాప్టర్ లేకపోతే ఇప్పుడు ఒక హెలికాప్టర్ కాకుండా బై రోడ్, నేను ఆ రోజున కూడా చెప్పింది అదే. బై రోడ్ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి గుంటూరుకి చంద్రబాబు నాయుడు గారు ఒక టూర్‌కి వస్తున్నారు తన ఉండవల్లి దగ్గర, తన ఇంటి దగ్గర నుంచి అనుకోండి. ముందు రోజునే పోలీసులను డిప్యూట్ చేయాలి. అక్కడి నుంచి ఇక్కడ దాకా హైవే మొత్తం డిప్యూట్ చేయాలి. ఊళ్ళో ఉన్నటువంటి చేయాలి. మొత్తం 2, 3 జిల్లాల పోలీసులు, అవసరమైతే అదనపు బలగాలు పెట్టాలి. ఏమన్నా అవుతుందంటే ఏం కాదు, కానీ ముందు జాగ్రత్త తప్పదు. మొత్తం పెట్టాలి. సెర్చ్ పార్టీలు పెట్టాలి. ఓవరాల్‌గా ఒక 3-4 వేల మంది పోలీసులు ఆ పని మీదనే ఉండాలి. దారిలో తనిఖీలు చేయడాల దగ్గర నుంచి ఇదంతా 2 రోజుల పాటు అదే పని. వాళ్ళందరికీ అదనపు బత్యము ఇవ్వాలి. ప్లస్ పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టాలి. ఆ గొడవ లేకుండా బై రోడ్డు కాకుండా బై హెలికాప్టర్ వస్తారు. దాన్ని తప్పుబట్టను. ఇప్పుడు ఈ వార్త సాక్షి వాళ్ళు రాసిన కారణం ఏంటి అంటే, జగన్ మీద రాశారు, వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు జగన్ పెట్టిన ఖర్చు రైటే, ఇప్పుడు వీళ్ళు పెడుతున్న ఖర్చు రైటే. ఏడాదికో 45 కోట్లు ఖర్చు ఎక్కువేం కాదు ఓ ప్రభుత్వానికి. కాకపోతే అప్పుడు దాన్ని తప్పని చెప్పారు. ఇప్పుడు నోరు మెదపరు ఈనాడు జ్యోతి. అప్పుడు జగన్ చేసినప్పుడు తప్పు కాదన్న సాక్షి ఇప్పుడు తప్పు అంటుంది. రాజకీయాలు పక్కన పెట్టి నిజాయితీగా మాట్లాడండి. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది.